జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని, చిరంజీవి గారికి అంత సీన్ లేదని మాటలు తూలినటువంటి మాటలు అసెంబ్లీలో తూలిన అటువంటి బాలకృష్ణ గారు మాటలు తూలిన బాలకృష్ణ గారు అసలు నిజంగానే సర్టిఫికేట్ మీద తిరుగుతున్నారని డాక్టర్ కాకర్ల సుబ్బారావు గారు నిమ్స్ డైరెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వారు ఏమన్నారనేది ఒకసారి వింటే బాలకృష్ణ గారి మానసిక పరిస్థితి ఏంటనేది మనకు అర్థమవుతుంది. నిజమైన సైకోలు ఎవరో మనకు తెలిసిపోతుంది. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. రాధాకృష్ణ గారు, ఒక క్వశ్చన్ అయితే చాలా అద్భుతమైన క్వశ్చన్. ఆ తర్వాత గ్రాటిట్యూడ్ ఏమన్నా చూపించారన్న క్వశ్చన్ నిజంగా ఒక జర్నలిస్టు అడగాల్సినటువంటి ప్రశ్న. అది మీరు అడిగారు, చాలా అవసరం ఇలాంటి ఇంటర్వ్యూల్లో అలాంటి ప్రశ్నలు. థ్యాంక్ యూ. చాలా మంచి ప్రశ్నతో బాలకృష్ణ ఏంటనేది కూడా మనకు అర్థమైపోతుంది. ఎస్ పాషా గారు, నిజమైన సర్టిఫికేట్తో తిరిగేటటువంటి బాలకృష్ణ ఈరోజు చూస్తారు కదా, విన్నారు కదా, ఆయనైనా కాల్చుకొని చనిపోవాలి, లేదా ఎదుటి వాళ్ళనైనా కాల్చి చంపేయాలి. అదే ఆయన మానసిక పరిస్థితి. ఇంట్లో కొందరు వ్యక్తులను చూడగానే ఆయనకి ఆ క్షణం అనిపించింది. అలాంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా మనల్ని ఒక చిన్న ప్రశ్న అనేది అడగాలి. ముఖ్యంగా హిందూపురంలో ఓటర్లు తనని తాను ప్రశ్నించుకోవాల్సిన సమయం ఏంటంటే, బాలకృష్ణ గారికి మనుషులకి ఉన్నటువంటి తేడా ఏంటి? మళ్ళీ ఒకసారి అడుగుతున్నా, బాలకృష్ణ గారికి మనుషులకి ఉన్నటువంటి తేడా ఏంటి అన్నది తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఇది క్వశ్చనే కాదు. ఎందుకు కాదంటారు? బాలకృష్ణ గారికి మనుషులకి తేడా ఏంటి సార్? నేను ఇక్కడ చూపిస్తాను. మీరు అక్కడ అసెంబ్లీలో బాలకృష్ణ గారు నిలబడి ఉన్నారు. అవును. పక్కన ఇంతమంది అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. ఆ నాయకుల ఫిజికల్ అపియరెన్స్ ఒకసారి చూడండి, బాలకృష్ణ గారి ఫిజికల్ అపియరెన్స్ చూడండి. ఏంటి సార్ అది అసెంబ్లీలో చిల్లర చేస్తాడు? ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చెయ్యి తీ, ఇది నీ ఇల్లు కాదు కోర్టు అంటాడు. అవును. జేబులో చేతులు పెట్టుకొని కోర్టులో నిలబడితే చెయ్యి అంటాడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలో. అవును. అసెంబ్లీలో స్పీకర్ గారి ముందు చైర్ ముందు నిలబడి దర్జాగా అనేదో దొరైనట్టు, ఇది దొరల పాలనైనట్టు చేతులు జేబులలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు బాలకృష్ణ గారు. ఏంటండి ఆయన దొర? బ్లడ్ గ్రూప్ అంటే సామాన్య మనుషులకు లేని బ్లడ్ గ్రూప్ అయింది. అంటే మనుషులకి బాలకృష్ణ గారికి సంబంధం లేదా? ఉంది. బాలకృష్ణ గారు మనిషి కాదని చెప్పాలనుకుంటున్నారా మీరు? సింపుల్గా నేను ప్రశ్నిస్తున్నా. ఒకటి. రెండోది, బాలకృష్ణ గారు ఒక పెద్ద హీరో అండి. ఆయన హీరోని అని చెప్పేసి చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆ బటన్లు ఇప్పేసి పైన ఇది కళ్ళద్దాలు పెట్టుకొని నేను హీరోని అని చెప్పేసి ట్యాగ్ పెట్టుకొని తిరగక్కర్లా. మిమ్మల్ని ప్రజలు గుర్తుపడతారు. నేనే బాలకృష్ణని అని చెప్పేసి చెప్పినట్టుగా ఉంది. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్, జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఈరోజు ఒక పదం వాడారు అసెంబ్లీలో. సరే, ఆ పదం బయట వాడుతున్నారు, సరే అది వదిలేద్దాం వాళ్ళ సంస్కారానికి. అసెంబ్లీలో నిలబడి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని చెప్పేసి మాట్లాడితే, బాలకృష్ణ గారు ఆ మాట మాట్లాడారు కాబట్టి మరి బాలకృష్ణ గారిని పిచ్చి పుల్కా గారు అని మాట్లాడాలా? అదే కదా సార్, నేను బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఆయన ఏదో అగౌరవపరచాలని అంటలే. ఓకే, ఆయన ఆ మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి మిమ్మల్ని కూడా అలా పిలవచ్చా? ఆప్షన్ మాకు కూడా ఉంటుందా, లేదా మీకే ఉందా? వాళ్ళ బ్లడ్ బ్రీడ్ వేరు కాబట్టి వాళ్ళకే ఉంటుంది, మనకు ఉండదా? నాకు తెలియదు. మనకు ఉండదా? సరే, ఓకే, మనకు ఉండదు కాబట్టి వదిలేద్దాం. ఎందుకంటే ఒక వ్యక్తి, ఇంత వయసున్నటువంటి వ్యక్తి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఒక పెద్ద సినిమా హీరోని అని చెప్పుకునేటటువంటి వ్యక్తి, ఎవరు కనిపిస్తే వాళ్ళ చెంపలు పలగొట్టేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఒక ఎక్స్ సీఎంని పట్టుకుని అసెంబ్లీలో నిలబడి సైకో అని చెప్పేసి మాట్లాడడం అన్నది కుసంస్కారము. అది నేను చెప్పాలనుకుంటున్నాను. ఒకటి. రెండోది, అక్కడ స్పీకర్ గారు ఉన్నారు. అవును. స్పీకర్ గారైనా సరే, సార్ అలా మాట్లాడకూడదండి, ఇది రికార్డులో నుంచి తొలగిస్తున్నాము అని చెప్పే ధైర్యం చేయగలిగారా? ఎందుకు చేయలేదు? భయమా బాలకృష్ణ గారు అంటే? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. స్పీకర్ గారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇది ఒకసారి సమాధానం అన్నది చెప్పాలి. నెక్స్ట్, హీరో అంటే ఎవరు సార్? నాకు చెప్పండి. హీరో అంటే ఎవరు? సంస్కారంగా ప్రేక్షకుల్ని గౌరవించేటటువంటి వ్యక్తి. అవును. ప్రజలకి మర్యాద గౌరవాలు ఇచ్చేటటువంటి వ్యక్తి. బాలకృష్ణ గారు బై మిస్టేక్ అయినా ఎవరికైనా గౌరవంగా మీరు చూశారా? ఆయన అహంకారము ఈరోజు ఆయన మాటల్లో కనిపిస్తున్నది. ఆయనకి మాట్లాడమే రాదు అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు. ఈరోజు నాకు నిజం అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మాట్లాడట్లేదు, తత అంటున్నాడు. నాకు అర్థం కాలే ఆయన ఏం మాట్లాడుతున్నాడు. సగం అయితే మొత్తం పైనిచ్చిపోయింది. ఆ అర్థం చేసుకున్న 2-3 పదాలు ఏమర్థమైనాయి అంటే, అర్థమైన విషయం ఏంటంటే, చిరంజీవి గారిని ఉద్దేశించి మాట్లాడుతారు. అవును. ఇది ఇప్పటిది కాదు సార్, మీకు కూడా తెలుసు. చిరంజీవి గారు వర్సెస్ బాలకృష్ణ గారు, ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది. బాలకృష్ణ గారి కడుపులో నొప్పి. ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారి కంటే మంచి నటుడు. అదే బాలకృష్ణ గారు తండ్రి పేరు చెప్పుకొని
నటన అన్నది కొనసాగిస్తున్నాడు ఇప్పటికి కూడా. కానీ చిరంజీవి గారికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. ఒక మంచి నటుడుగా ప్రేక్షకులు ఆదరించారు. ఈయనకి కూడా హిట్ సినిమాలు ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. నేనే బాలకృష్ణ గారి అభిమాని అండి, భలేవారు. బాలకృష్ణ గారి సినిమా వస్తే ఫస్ట్ షోకి నేను వెళ్తాను. ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్ళను, ఫస్ట్ షోకి నేను వెళ్ళి చూస్తాను. బాలకృష్ణ గారి సినిమాలు చూస్తారా? దాని తర్వాత వారం రోజుల తర్వాత ఫ్యామిలీతో కూడా మళ్ళీ వెళ్తా. బాలకృష్ణ 2 గారు సార్లు అంటే చూడంతే బాలకృష్ణ గారి సినిమా ఎక్కదు నాకు. మ్మ్. చూస్తాను, నేను అభిమాని. కానీ బాలకృష్ణ గారి ఇలాంటి ప్రవర్తనలు చూస్తే మాత్రం నిజంగా చిల్లర ప్రవర్తనలు. ఈ వాక్యం అయితే వాడచ్చు కదా, చిల్లర ప్రవర్తనలు. వాడొచ్చు. అది కూడా అసెంబ్లీ. సార్ అసెంబ్లీ అంటే దేవాలయం. మనం అందరం అంటుంటాం దేవాలయం అని చెప్పేసి. ఏం చేస్తున్నారు సార్ దేవాలయంలో? ఇవా బాలకృష్ణ గారు మాట్లాడుతుంటే పక్కన నవ్వుతున్నారు కూర్చున్నటువంటి వ్యక్తులు, పక్కన కూర్చున్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు నవ్వుతున్నారు. ఎవరిని పట్టుకుని మాట్లాడుతున్నారు? ఒక ఎక్స్ సీఎంని. సరే, ఆ ఎక్స్ సీఎం గారికి బాలకృష్ణ గారికి ఉన్న సంబంధాల గురించి మాట్లాడుకుందాం. ఓకే, మీరు ఇందాక చెప్పబోయారు, మధ్యలో ఆగారు, కొంత విషయం చెప్పారు, నేను కంటిన్యూ చేస్తా అక్కడి నుంచి. బాలకృష్ణ అనే వ్యక్తి జైల్లో ఉండాల్సిన వ్యక్తి. ఫైరింగ్ చేశారు, కాల్పులు చేశారు, ఆయనకి ఏదో కోపం వచ్చిందో కాల్పులు చేశారు, జైల్లో ఉండవచ్చు. ఆయన ఈరోజు బయట ఉన్నారు, ఎవరి వాళ్ళు ఉన్నారు? బాలకృష్ణ గారు బయట ఉండడానికి వైఎస్ కుటుంబానికి సంబంధం లేదా? ఎక్సలెంట్గా ఉంది. ఆ రోజు వైఎస్ఆర్ గారి వలన ఈరోజు ఆయన బయట లేడా? ఆ కృతజ్ఞత ఉందా మీకు? కృతజ్ఞత ఉందా? కొన్ని చారిత్రక తప్పిదాలు ఉంటాయి సార్. మంచి చేయబోతే ఒక్కోసారి మంచికి పోతే పంచిపోయిందని ఒకటి ఉంది. మీకు విషయం, మీకు ఆ మంచి చేయటం వల్లే ఈ రోజు ఈ విధంగా అరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కృతజ్ఞత లేని వ్యక్తులు. ఎందుకంటే కాకర్ల సుబ్బారావే చెప్పారు, ఇది నేను చెప్పింది కాదు. ఒక డాక్టర్, ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి డాక్టరే మన రాధాకృష్ణ గారు, ఆయన వారికి థ్యాంక్స్ చెప్పాను, అందుకే హ్యాట్స్ ఆఫ్ కూడా. అసలు ఇతను ఏమైనా గ్రాటిట్యూడ్ ఉందా అంటే అతనికి కృతజ్ఞత లేదు అన్నట్టుగా తలూపి వదిలేశారు. మరి కృతజ్ఞత లేని వ్యక్తికి సహాయం చేసినందుకు బాధపడాలా లేదా? సార్ సహాయం అన్నది కొంతమందికి ఉంటుంది సార్, వ్యక్తిత్వం. మీకు చిన్న ఒక 1 వర్డ్లో చెప్తాను. ఒక ఋషి గారు ఆ జెర్రీ తేలు కదా వినుంటారు మీరు. అవును. అక్కడ చెరువులో పడితే ఆయన ఎత్తుతున్నాడు, ఇది గుర్తుంది, ఆయన ఎత్తుతున్నాడు, ఇది గుర్తుంది. అయినా కూడా ఆయన తన ధర్మాన్ని మర్చిపోలే. ఎందుకంటే ఆయన ఒక ముని ఋషి కాబట్టి నా ధర్మం కాపాడము. రాజశేఖర రెడ్డి గారి ధర్మం అది. ఆయన దగ్గరికి ఎవరన్నా వెళ్తే ఆయన తప్పకుండా సాయం చేస్తారు, అది శత్రువు అయినా సరే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చూడలే. ఈ రోజు అంతెందుకు సార్, రాజశేఖర రెడ్డి గారి గురించి కొంచెం సేపు పక్కన పెడదాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారి సినిమా కోసం బాలకృష్ణ గారు వచ్చి కలుస్తాను అంటే, లేదు బాలకృష్ణ గారు నన్ను కలిస్తే ఆయనకి అగౌరవంగా ఉంటుంది, ఆయన గురించి తప్పుగా మాట్లాడతారు. మాట్లాడే వాళ్ళు ఎవరు అది కూడా మీకు తెలుసు. అవును, ఇదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తారు. చంద్రబాబు అలా ఉంటుంది, వద్దండి, ఆయనకి ఏం కావాలో చేసేయండి అన్నటువంటి పెద్ద మనసు జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ అఖండ సినిమాకి అనుకుంటా ఈ పరిస్థితులు మనం చూసినాం. పేర్ని నాని గారు చెప్పారు, ఆ పరిస్థితులు మనం చూసినాం. అంత మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకుని ఈరోజు అంత నీచంగా బాలకృష్ణ గారు మాట్లాడుతుంటే పక్కన కూర్చున్నటువంటి వ్యక్తులు నవ్వుతున్నారు. నేను బాలకృష్ణ గారికి ఒకటే విషయం చెప్తాను సార్, ఒక చిన్న రిక్వెస్ట్. ఇదే నవ్వుని కంటిన్యూ చేయండి సార్ 2029 తర్వాత కూడా. అప్పుడు నేను నిజంగా ఒప్పుకుంటా మీరు పులని. ఇదే నవ్వుని బాలకృష్ణ గారు 2029 తర్వాత కూడా కంటిన్యూ చేస్తే మీరు పులని నేను ఒప్పుకుంటా. లేకపోతే అప్పటిదాకా బ్లడ్ అనుకుంటా బతికేయండి. ఇన్ని రోజులు బతికేశారు కదా బ్లడ్ అనుకుంటా, ఇక నెక్స్ట్ కూడా బ్లడ్ అనుకుంటా బతికేయండి. ఎంత నీచమైనటువంటి మీరు చెప్పినటువంటి మాట, దానికి ఒక ప్రూఫ్ కూడా నేను వినిపించాలని అనుకుంటున్నాను.